ఆయనతో ఫ్రెండ్షిప్ అయింది. అప్పటికే నాకు కొంచెం తాగుడు అలవాటు ఉంది లైట్గా. రెగ్యులర్గా వచ్చి ఇంటి దగ్గర తాగడము, అనుకోకుండా నాకు ఎక్కువైపోవడం, నేను పడిపోతే నన్ను పట్టించుకోకుండా పక్కన పెట్టడం, ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసేవాళ్ళు ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసేవాళ్ళు వర్క్ చూసుకునేసరికి లేట్ అయింది. బాగుంది, నీ చీర బాగా కట్టుకున్నావు, బాగుంది కూడా. ఓకేనా? అసలు ఎవరు? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీక్రెట్ ఐస్. సో ఈరోజు వచ్చేసి ఒక అతను అయితే ఆయన ప్రాబ్లం చెప్పుకోనికి వాళ్ళ ఇంటికి పిలిచిండు. సో మనం అక్కడ వచ్చి ఆయన ప్రాబ్లం తెలుసుకొని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. మీ ఆవిడ ఇక్కడ లేదు కదా, బయటకు అయితే వెళ్ళింది కదా? బయటకు వెళ్ళింది సార్. సరే ఇప్పుడు నువ్వు ఏందంటే, నీ పేరేంది? నా పేరు రమేష్ సార్. రమేష్, ఓకే. నీకు ఏంది ప్రాబ్లం డీటెయిల్గా చెప్పు. ఏది దాచుకో, అసలు ఏందనేది మన చూసి ఆడియన్స్కి అర్థం అవ్వాలి కాబట్టి నువ్వు డీటెయిల్గా చెప్పు సార్. అలాగే. ఏంది నీ ప్రాబ్లం ఏం చెప్పు. నా ప్రాబ్లం ఏంటి సార్, నేను వలస పని చేసుకోవడానికి కోసం ఇక్కడికి వచ్చాను సార్. సిటీకి వచ్చిన తర్వాత బాగానే హ్యాపీగా నేను మా ఆవిడ బాగా పని చేసుకున్నాం సార్. అయితే ఇలా పని చేసుకుంటుండగా అనుకోకుండా పనిలోన ఒక ఫ్రెండ్ కలిశాడు సార్. ఆయనతో ఫ్రెండ్షిప్ అయింది. అప్పటికే నాకు కొంచెం తాగుడు అలవాటు ఉంది లైట్గా. కానీ ఉన్న రోజు పని చేయడం, వచ్చిన తక్కువ డబ్బులతో తాగడం, ఇలాగా బయట చేసేవాడిని. అనుకోకుండా ఫ్రెండ్ కొంచెం డబ్బులు ఉండడం వలన బాగా మంచితనంగా అయిపోయి ఒకసారి అనుకోకుండా మా ఇంటికి పిలిచాను. వాడు వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడ బాగుంది, మనం ఇక్కడ తాగుతామంటే నేను మా ఆవిడని అడిగి అయితే తాగండి అన్నది. ఈలోగా అది అలవాటుగా అక్కడ రెగ్యులర్గా వచ్చి ఇంటి దగ్గర తాగడము, అనుకోకుండా నాకు ఎక్కువైపోవడం, నేను పడిపోతే నన్ను పట్టించుకోకుండా పక్కన పెట్టడం, ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసేవాళ్ళు ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసేవాళ్ళు నాకు కలిసేయడం నాకు ఎందుకు అనుమానం వచ్చింది. వాళ్ళిద్దరు నా వెకవెక పక్కపక్కలు చూసి ఆ తర్వాత నిర్ధారించుకుంటే 1-2 సార్లు ఎప్పుడో ఇంట్లో ఉండేవాడు. నేను పనికి వెళ్ళిపోయేవాడిని. వచ్చేసరికి వాళ్ళిద్దరు నవ్వుకుంటూ ఇంట్లో ఉండేవాళ్ళు. నాకేదో అనుమానం తట్టింది. ఇంట్లో లేనప్పుడే వచ్చేవాడు. నేను అడిగేవాడు మా ఆవిడని, ఎందుకు వచ్చాడే వాడు అనేసి అంటే నా మాట కొట్టేసేది. ఏది లేదు బాబు, మాట్లాడడానికి వస్తానని అనేది. కానీ నాకు అనుమానం వచ్చింది. నేను కూడా వీడియోలు చూస్తున్నాను కదా, మీ వీడియోలు రెగ్యులర్గా నేను ఫాలో అప్ అవుతున్నాను, చూస్తున్నాను. అయితే నాకు ఎందుకు పిచ్చి ఎక్కుతుందంటే మా ఆడు కలుస్తున్నారంటే అనుమానం కలది. తెలియకుండా ఎంత తాగేస్తుందో నాకే తెలియట్లేదు. దయచేసి ఇప్పుడు ఎవరైనా దొంగలు పట్టుకొని కెమెరా ఫిట్ చేస్తారు కదా, అలాగే మా ఆడు కలిసేటప్పుడు వాళ్ళు బుద్ధి చెప్పడానికి మీరు వచ్చి మా ఇంట్లో కెమెరా ఫిక్స్ చేయండి సార్. చేస్తే వాళ్ళు దొరికిన తర్వాత నేను కూడా తాగడం లేకుంటే నిజంగానే వాళ్ళ మధ్యలో కనెక్షన్ అది డౌట్ పడుతున్నాను సార్. వాళ్ళు కలిసి ఏం చేస్తున్నారని నాకు డౌట్. ఆ డౌట్తోనే తాగేస్తున్నాను. సరే చేద్దాం ఆ పని, కానీ ఫస్ట్ నువ్వు కరెక్ట్ ఉండు. సరే సార్. నువ్వు కరెక్ట్ ఉంటే ఈ రోజు ఏమైనా తాగినావా? ఈ రోజు ఏం లేదు. మరి నేను పోయి వచ్చే లోపల నేను వాళ్ళ కెమెరా పెడతా. ఈ రోజు వాళ్ళది ఎట్లయినా బుద్ధి చెప్తాం. నువ్వు తాగకుండా ఉండు, అర్థమైతే. మళ్ళీ తాగినావు అనుకో బాగుండదు. అలాగే సార్. కొంచెం ఫస్ట్ నువ్వు చేంజ్ అయితే మంచిగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈయన ప్రాబ్లం విన్నారు కదా. ఈ భార్య మీద ఈయనకు డౌట్ వస్తుందంట. వీళ్ళ ఫ్రెండే ఏదో ఇట్లా ఇంటికి వీడు తెచ్చుకోవడం వల్ల అట్లా తప్పు చేస్తున్నాను అంటుంది. ఎంతవరకు నిజమో మనకు తెలియదు కాబట్టి మనమైతే చూద్దాం. వీళ్ళ ఇంట్లో అయితే ఇదే మీ ఇల్లు కదా ఇక్కడ? అవును, ఇదే సార్. సరే, రెంట్కుంటారా ఉన్నా మీరు? రెంట్కే సార్. రెంట్కా? సరే, మరి మనం అయితే కెమెరాలో కూడా ఇప్పుడు ఫిక్స్ చేస్తా. మీ ఆవిడ ఎంతసేపు అవుతుంది ఉన్నది రానికి? ఇంకా రావడానికి ఒక 10 నిమిషాలు పడుతుంది సార్.
ఆమె బయటకు వెళ్ళింది, వచ్చేసరికి ఒక 10 నిమిషాలు పడుతుంది. ఈలో మీరు పెట్టేవచ్చు సార్. సరే మరి చలో. ఎంత కనిపించకుండా కెమెరా అయితే పెట్టాం. సో ఫ్రెండ్స్ ఒక్క నిమిషం. సో ఫ్రెండ్స్ ఇగో ఇది మైక్, ఇది ఇంకో కెమెరా, 2 కెమెరా అయితే యూజ్ చేస్తున్నా. ఇది మన చిన్న కెమెరా కనిపించకుండా ఉంటుంది చూడండి. సో అండ్ మైక్ వచ్చేసి నేను ఇక్కడ ఒక మైక్ ఉంటుంది, 2 మైక్స్ ఉంటుంది. రెండు మైక్స్. సో మనం ఇక్కడ ఒక మైక్, హాల్లో ఒక మైక్ పెడతాం. సో ఆమెను ఈరోజు ఎలా అయినా ఆమె ఏం తప్పు చేస్తుంది అనేది మనకు బయటపడాలి కాబట్టి ఖచ్చితంగా ఎట్లయినా పట్టుకుందాం. మనకి ఈ మైక్ వచ్చేసి సరౌండింగ్ ఎక్కడ ఉన్నా కూడా, దూరంలో ఉన్నా కూడా మనకు వినిపిస్తుంది. చిన్న రూమే కాబట్టి క్లియర్గా మనకు వినిపిస్తుంది. సో చాలామంది కింద కామెంట్లో వాయిస్ ఎట్లా వినిపిస్తుంది అని చెప్తున్నారు కాబట్టి ఇది నేను క్లియర్గా మీకు ఈసారి చూపిస్తున్నా. బెడ్షీట్ కింద అయితే పెడతాను నేను, మైక్ ఆడ పెట్టినా. సో ఇప్పుడు ఏంటంటే మీ కెమెరా అన్ని ఫిక్స్ చేసేసిన. నువ్వు ఏంటంటే మీ వైఫ్ వచ్చిన తర్వాత ఆమెకి ఏదో ఒకటి చెప్పి, నేను ఒక 5 గంటలు నాకు టైం పెడుతుంది, నేను బయటికి వెళ్తాను అని చెప్పండి. ఎందుకంటే ఒక 10 గంటల్లో నేను వస్తా అంటే ఆమె మళ్ళీ ఇంకా ఎవరితోటి మిస్బిహేవ్ ఇట్లా తప్పు పని చేస్తున్నావు వాళ్ళతో కలవడానికి ఛాన్స్ ఉండదు. ఎక్కువ టైం చెప్పినావు అనుకో వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. మనం దాన్ని ఫోటేజ్ రికార్డ్ చేసుకొని తర్వాత ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా చెప్తాం. సరే నేనైతే వెళ్తున్నా, హాల్లో కూడా ఒక మైక్ పెడతా. ఓకేనా? సరే. అవును, మార్కెట్కి వెళ్ళిందని తొందర రావాలని తెలీదా? ఏందంటే అంత తొందర? ఏం తొందర? ఏం తొందర అయితే షాప్కి వెళ్ళిందట, మార్కెట్కి వెళ్ళిందట, అటు ఇటు వెనక ముందు అవుతుంది. దానికి మీరు సీరియస్ అయిపోతారండి. కూరగాయల షాప్కి వెళ్ళాక కూరగాయలు మనకు ఒక్కడికి ఇస్తాడు, 100 మంది ఉంటారు అక్కడ, లేట్ అవుద్ది. వెళ్ళిందని గంటలు మార్కెట్ చేసుకుని వస్తావు. ఇతర మనుషులు ఉన్నారు, ఏం పట్టించుకోవు. మీరేమి ఇంకా డ్యూటీకి వెళ్తాను, నేను వెళ్తాను. సరే అయితే నేను వెళ్ళి ఒక 5 గంటలకు పోయిన తర్వాత వస్తా. సరేనా? సరే కానీ నా ఫ్రెండ్ బట్టల షాప్ కి వెళ్దాం అంటుంది. నేను ఆ అమ్మాయి వెళ్ళి వస్తాము. నేను వచ్చేసరికి 1 గంటలో పట్టొచ్చు, ఇక్కడ పెడతా. సరే 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 అయితే ఏమైనా క్యారేజ్ అని పెట్టాలా? క్యారేజ్ వద్దులో, నేను తినేస్తున్నా అక్కడ. సరే 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 అయితే ఉండు. హలో హలో, ఎక్కడున్నారు? అవునా, మరి ఎంతసేపు పట్టింది? తను వెళ్ళిపోయి 1 గంట అయింది. రా మరి. ఎక్కడున్నా? రా. ఏం లేడు, వెళ్ళిపోయాడు. సరే రా, తొందర రా. తను వెళ్ళిపోయాడుగా, 1 గంట అయింది వెళ్ళిపోయి. మళ్ళీ ఈవినింగ్ అవుద్దంట వచ్చేటప్పటికే. సరేరా.
ఏమైంది రేపు కొంచెం వర్క్ ఉంది, ఆ వర్క్ చూసుకొని వస్తే లేట్ అయింది. నేను వెళ్ళిపోయి 1/2 అవర్ అవుతుంది. నువ్వు ఎప్పుడు వస్తావా అని చూస్తున్నాను. బాగా టైర్డ్ అయ్యాను, నేను బయట తిరుగుతున్నాను కదా వర్క్ మీద, అందుకని చెప్పేసి. ఏం ఇది వేసుకున్నా పక్కా వేసుకోవచ్చు కదా. అవును, ఇది తొందరలో వచ్చేస్తాను నీ దగ్గరికి. ఇంకేంటి టిఫిన్ చేసావా? ఆయన ఎలా ఉన్నాడు? ఏం ఉండడం రా బాబు, వాడి గురించి నాకు అడగబాక. అసలు నిజంగా మెంటల్ ఎక్కుతుంది. వాడి ఇంట్లో ఉన్నంతసేపు నాకు నరకమే. ఏం డైలీ తాగుతున్నాడు? రోజు తాగడం మంచిదే అసలు కదా. దగ్గరికి వెళ్తే తాగితే చిరక పడతాడు, దగ్గరికి వెళ్తే చిరక పడతాడు. అసలు ఏం పట్టించుకోడు. ఏమంటే ఓ చెప్తుంటాడు అంతే. తాగితే మంచిదే కదా, మన ఇద్దరికి ఈజీ అవుతుంది కదా. బాగా చెప్పా. కాదండి మాట్లాడతాడు ఇప్పుడు. కాదండి మరి అవునా కదా. చెప్పు ఇంకా. ఇంకేముంది, అయ్యో బాగా టైర్డ్ అయ్యి వచ్చాను. మనం ఇంకా తిన్నావా మరి ఏమైనా? టిఫిన్ చేసి వచ్చి నాకు దాహం వస్తుంది, వాటర్ తీసుకురావా? ఇంకేంటి టిఫిన్ ఏం చేసావు? చేసిన దోశ చేసిన. దోశ చేసావు, మన సారీలో కప్పుకున్నాను. బాగానే ఉంటావు నువ్వు. ఏంటి చెప్పాలి ఇంకా చెప్పు. ఎవరైనా వస్తారేమో, డోర్ వేయలేదు మనం. ఏం కాదు, ఎవరు రాదు. ఆ డోర్ వేసిన. ఇదేం కాదు, ఇదేం కాదు. ఎవరు రారే? కూర్చో, ఎవరు రారు, కూర్చో. వద్దు, ఈరోజు బాగా టైర్డ్ అయింది. ఎందుకు? బాగా తిరిగి వచ్చాను కదా. ఏం తిరిగి వచ్చి ఎక్కడికి వెళ్ళా? ఆఫీస్ వర్క్ అంటే నాకంటే ఎవరైనా అక్కడ బయట పెట్టావా? ఆఫీస్ వర్క్ ఉంది కదా. అది వద్దు, ముందు చెప్పు. ఎందుకు టైర్డ్ అయ్యావు? కూర్చో ఫస్ట్. నేను కూర్చుంటా, ముందు చెప్పు. దేనికి టైర్డ్? ఎక్కడికి వెళ్ళావు చెప్పు. ఉంటది కదా ఆఫీస్ వర్క్ ఉన్నప్పుడు. అంటే నీకు నాకంటే ఎవరైనా ఉన్నారా? నీకంటే కదా, నువ్వు ఇంపార్టెంటే, కానీ బయట కూడా క్లయింట్స్ ఉంటారు కదా బిజినెస్ పరంగా. ఓకే 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 బిజినెస్ అన్నావు కదా. ఓకే ఇంకేంటి? బాగుంది, నీ చీర బాగా కట్టుకున్నావు. నీ చీర బాగా కట్టుకున్నావు, బాగుంది కూడా. ఓకేనా? మరి ఏంటి సంగతి? చెప్పాలి ఇప్పుడే. ఇంకా కాదు కానీ కూర్చోవా? సరే సరే కూర్చుంటాను. కూర్చుంటాను. చెప్పింది లేదు కదా, వచ్చేటప్పటికల్లా మనం ఏదో చేసేసుకుంటాం కదా. అంతే కదా మరి. మరి కాస్త రొమాంటిక్గా ఉండాలి కదా. చెయ్యి నా మీద అయితే ఏంటి సిగ్గుపడుతుంది? అది కాదు, అంటే ఎలా అవుతుంది చెప్పు. పట్టుకోకుండా ముట్టుకోకుండా పని అవుతుందా చెప్పు. నాకు భయం వస్తుంది. నేనే కదా, నీకు తెలిసిన ఫిగరే కదా, తెలిసిన ఆయనే. సిగ్గుపడుతుంది కదా. ఎందుకు సిగ్గు? చెప్పండి, నీకు సిగ్గు చెప్పు. ఇంకా చెప్పిన చెప్పు. నాకు చాలా సిగ్గు ఈ విషయంలో. ఓకే చెప్పాలి. అది తగ్గిస్తున్నాను, డైట్ కంట్రోల్ చేయాలి. నేను అది కూడా ప్రాక్టీస్ చేస్తాను రేపటి నుంచి. నీకోసం తగ్గించమంటే తగ్గిస్తాను. ఓకేనా? ట్యాంక్ బండ్ వెళ్దామా మనం? ఇప్పుడు సాయంత్రం వెళ్దాంలే. ఆడొచ్చేస్తాడు 5 గంటలకి. ఏ వచ్చినప్పుడు ఈ లోపు ఏదో ఒకటి చేసుకోవచ్చులే మనం. ఓకేనా? సరేనా?
ఏం లేదు, కొంచెం పని ఉంది. మీ అన్న నాకు తెలుసు. లేదు, మీ అన్న నాకు తెలుసు. నాకు బయటకు వెళ్ళు, ఇంటి దగ్గర వెయిట్ చేయమని చెప్తే నేను ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాను. మీ అన్న ఇందాక ఫోన్ చేసిన మీ అన్నకి నాకు తెలుసు. మీ అన్న నాకు తెలుసు. నాకు తెలిసిన అతను ఇంటికి వెళ్ళమని చెప్పాను. ఇంటి దగ్గర లేకపోతే ఏదైనా మీకు ఇవ్వాలా, ఆయన మీకు ఇవ్వమంటే ఇవ్వాలా, నాకు తెలియదు కదా. అదే కాదు, నాకు ఒక 5 నిమిషాలు నేను చెప్తా. లోపల రానిస్తారా? బయట నుంచి లోపల వచ్చి మాట్లాడు. చెప్పండి. సరే, నేను లోపల వస్తా అంటున్నాను. లోపల ఎవరైనా ఉన్నారా? లోపల చూస్తాను నేను. కూర్చోండి, హాల్లో కూర్చోండి. బెడ్రూమ్ లోకి ఎందుకు? అసలు ఎవరు?